హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సూజీ రవ్వతో చిట్టి మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కప్పు చిరోటి రవ్వ తీసుకున్నామండి. ఇది లేదనుకోండి నార్మల్ బొంబాయి రవ్వ అయినా కానీ దాన్ని మిక్సీలో ఒక నిమిషం పాటు మెత్తగా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. చూడండి ఇలా కొంచెం మనకి మెత్తగా పౌడర్‌లాగా ఉంటే సరిపోతుందనమాట. దీనిలో 1:30 కప్పు బియ్యం పిండి తీసుకున్నాము. తర్వాత అరకప్పొచ్చి శనగపిండి. శనగపిండి వద్దు అనుకున్న వాళ్ళుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చండి. స్కిప్ చేసి 2 కప్పులు బియ్యం పిండి తీసుకోవచ్చు. మొత్తం మంచిగా కలిపేసుకుందాము. రుచికి తగినంత ఉప్పు. అర టీ స్పూన్ కారం. కొంచెం ఇంగువ. ఒక టేబుల్ స్పూన్ వెన్న తీసుకున్నామండి. వెన్న లేదనుకోండి, ఒక టేబుల్ స్పూన్ లేదంటే 2 టేబుల్ స్పూన్లు నూనె కాగపెట్టి వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాము. ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందాం. ఈ వెన్నంతా పిండికి మంచిగా పట్టే విధంగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ వాము, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి నీరేమి వేయకుండా దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. చూడండి మనకి వెల్లుల్లి మెత్తగా క్రష్ అయిపోతే సరిపోతుందనమాట. దీన్ని పిండితో పాటు కలిపేసుకుందాము. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని గట్టిగా మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకుందామండి. చాలా క్రిస్పీగా నోట్లో వెన్నలా కరిగిపోతాయన్నమాట. ఎంత కమ్మగా ఉంటే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం. దాన్ని మనం మిక్సీ పట్టుకొని వేసుకోవాలనమాట. చిరోటి రవ్వ అనుకోండి మనకి తొందరగా మెత్తగా పౌడర్‌లాగా అయిపోతుంది. అదే నార్మల్ బొంబాయి రవ్వ అనుకోండి కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి మనకి టైం తీసుకుంటుంది. పల్స్ మోడ్‌లో ఆగి, ఆగి గ్రైండ్ చేసుకున్నామనుకోండి మనకి మెత్తగా పౌడర్‌లాగా వచ్చేస్తుందనమాట. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారు కదా! ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాం మనం. చక్రాల ప్లేట్ అనమాట. దాన్ని మురుకు గొట్టంలో పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనిలో పిండి పెట్టుకుందామండి. దీన్ని మీరు కావాలంటే పెద్ద పెద్ద చక్రాల్లాగా కూడా చేసుకోవచ్చనమాట. చక్రం చుట్టులాగా వచ్చేస్తుందండి పెద్దగా గూడాను. ఈరోజు నేను చిన్న చిన్న మురుకుల్లాగా చేశాననమాట. అదేనండి అన్నీ ఇలానే రెడీ చేసుకుందాము. చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితే టేస్ట్ చాలా బావుంటుందండి. ఒక వారం, 10 రోజుల దాకా నిలువుంటాయి. ఈలోగా మనం కడాయి పెట్టుకుందాము. నూనె వేడెక్కుతూ ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని, పట్టెన్ని వేసుకొని చక్కగా 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. ఒక కప్పు బొంబాయి రవ్వకి 1:30 కప్పు బియ్యం పిండి, అరకప్పు శనగపిండి తీసుకున్నామండి. శనగపిండి పడని వాళ్ళు కానీ, ఇష్టపడని వాళ్ళు కానీ ఉంటే శనగపిండి స్కిప్ చేసేసుకోవచ్చండి. 2 కప్పులు బియ్యం పిండి తీసుకోవచ్చు. అప్పుడు కూడా మంచి క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకున్నాము. వెల్లుల్లి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బావుంటాయండి. ఇంకా అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు. ఆ ఫ్లేవర్ అనేది డామినేటింగ్‌గా ఉంటుంది. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయన్నమాట. తీసేసుకుందాం ఇంకా. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. నూనె అస్సలు పీల్చుకోదండి. మంచి క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి.
తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నూనె అస్సలు పీల్చుకోదండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.